మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా పేరుగాంచబడిన యెషయా ద్వారా దేవుడు తనేంటో తాను తెలియపరుస్తూ ఉన్నాడు. నేనే మీకు పరిశుద్ధ దేవుడును అన్న మాటను గ్రహించాలి. దేవుడు, దేవతలు అని పిలువబడిన వారు అనేకులు ఉండి ఉండవచ్చు. అయితే పరిశుద్ధ దేవుడును నేనే అనే చెప్పుకోగలగాలి అంటే అది ఎంతో వాస్తవమైతే తప్ప ఆ మాట పలకటం సాధ్యం కాదు కదా. ప్రభువు చెప్తున్నాడు, యెహోవా నగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఎవరు ఈ వాక్యం చదువుతారో వారికి అందరికీ కూడా ఆయన పరిశుద్ధ దేవుడు. చదవట్లేదు కాబట్టి నాకు దేవుడు కాదు అనే ఆస్కారం లేదండి. ఆయన పరిశుద్ధుడు. దేవుడు అనబడేవాడు పరిశుద్ధుడై ఉంటేనే దేవుడు అనబడాలి అని వేద గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. మరి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడుగా ఆరాధనలు అందుకుంటారు? అంటే ఆది నుండి ఎక్కడ అతని జీవితంలో ఏ మచ్చ పొడ లేనటువంటి వారే పరిశుద్ధులుగా ఎంచబడతారు. దేవునికి ఆదియు లేదు, అంతము లేదు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆమెన్ అని పలకగలిగినవాడు, అద్వితీయుడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరూ లేరు. అల్ఫా ఒమేగా నేనే. నాలో పాపమున్నదని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు అని సవివరంగా సవాలు విసురినట్లుగా మాట్లాడారు. ప్రభు పలికినప్పుడు ఏ ఒక్కరూ నోరెత్తలేకపోయారు. దేవుడు తనను తాను తగ్గించుకుని మనుష్య కుమారుడిగా భూమి మీదకు వచ్చాడు. పుట్టుకలో కూడా ఎక్కడా పాపాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు. ఎందుకంటే కనిపెట్టలేరు కూడా. కారణం ఏమిటంటే పాపం ఉంటే కదా. పుట్టుకలో మాత్రమే కాదు, తన జీవితంలో కూడా పాపం లేదు, పరిశుద్ధుడే. మరణ పునరుద్ధానములలో కూడా ఎక్కడ చూసినా పరిశుద్ధుడే. పురుషుని కలయిక లేకుండా జన్మించినటువంటి పవిత్రాత్మ కలిగిన వాడు, పుణ్యాత్ముడు అంటారు. పరిశుద్ధుడైతేనే పాపుల యొక్క పాపాన్ని కడగలడు, క్షమించగల అధికారము కలిగినటువంటి వాడు. నేనే పరిశుద్ధ దేవుడును అని సవివరంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడు మాత్రమే ప్రియులారా మానవుల పాపములను క్షమించగలడు, తెలుసుకోవాలి. తర్వాత మాట అంటున్నాడు, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అనే మాట అడుగుతున్నాడు. సృష్టికర్త అని చాలా తేలిగ్గా మాట్లాడతారు, కానీ పిల్లరా ఆ సృష్టికర్తలో ఉన్నటువంటి ఆ పదాన్ని, ఆ విధానాన్ని అర్థం చేసుకుంటేనే మనం ధన్యులం అవుతాం. కొంతమంది ఫలానా వస్తువుని సృజించి దాని సృష్టికర్త ఫలానా అని చెప్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ దేవుడు విశ్వాన్ని సృజించినవాడు. ఇక్కడ ఏదో ఇజ్రాయేలు సృష్టికర్తనని రాసి ఉంటే కేవలం ఇజ్రాయేలునే మాత్రమే కాదండి, విశ్వాన్ని సృష్టించినవాడు. చూడండి, ఒక తినుబండారం తయారు చేస్తే, హల్వా తయారు చేస్తే హల్వా సృష్టికర్త అని పలుకుతారు. ఈయన ఏదో ఒక పదార్థాన్ని కాదు, ఒక వ్యక్తిని మాత్రమే కాదు, జగత్తును సృష్టించిన సృష్టికర్తను. నేనే మీకు రాజును. ఈ మాటలో తప్పేమీ లేదు కదా. మన సృజించిన వాడు మన ఏలినవాడుగా ఉంటే తప్పేముంది? కాబట్టి ప్రతిదానికి మనము సృష్టికర్త మీద ఆధారపడాలి తప్ప మనలాగే సృజించిన తోటి వ్యక్తులపై కానీ లేకపోతే తోటి సృష్టిపై కానీ మనం ఆధారపడకూడదు. సృష్టికర్త మీద మనం ఆధారపడాలి, ఆనుకోవాలి. ఆయన చెప్పకనే చెప్పాడు, సృష్టికర్తనగు నేనే మీకు రాజును. రాజుగా ఊరేగించారు. కానీ చివరికి ఆ రాజు ఉద్దేశాన్ని తెలియకుండా హింసించారు కూడా.
హింసించినంత మాత్రాన, ఇబ్బందులు ఎదుర్కొన్నంత మాత్రాన రాజు కాకపోడు కదా. చాలా సందర్భాల్లో బైబిల్లో రాజుల రాజుని అనేటువంటి విషయాన్ని దేవుని గురించి మనం చదువుకుంటాం. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల రాజు ఆయన. ఆ రారాజు ముందు ఏ సామంత రాజైనా సరే ప్రణమిల్లాల్సిందే. కాబట్టి పరిశుద్ధ దేవుడా నీకు వందనములు, రాజుల రాజా రారాజా నీకు వందనములు అని ఈ ఆనంద మాసములో ప్రభుని ఆరాధించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.